ఇంకా ఎవరైనా ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే ప్రేయర్ చేయొచ్చు. దేవా, మనుషుల మాటల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అవి క్షణం మాత్రమే వినబడి ఆ తర్వాత పోతాయి. కానీ మీరు మాతో మాట్లాడితే దేవా, అది మాకు ప్రయోజనకరం. కనుక తండ్రి, నాయన కంప్లీట్ గా నన్ను మురుగుపరిచి నా మాటలన్నిటినీ కొట్టివేసి కేవలం నీ మాటలతో మమ్మల్ని అందరినీ నింపి మీ కృపతో మమ్మల్ని నింపమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఏ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా, నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మీ కృప మాతో ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సారీ. ఒక్క నిమిషం. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే కమిట్మెంట్. ఎవరైనా ఏమైనా సెర్చ్ చేశారా? కమిట్మెంట్ అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటి? కమిట్మెంట్ తెలుగులో ఏమంటారు? ఎనీ ఐడియా? నిబంధన. నిబంధన అంటే కవనెంట్. ఒప్పందం. ఒప్పందం అంటే అగ్రిమెంట్. కమిట్మెంట్ అంటే యాక్చువల్గా ఆ వర్డ్స్ కూడా ఐ మీన్ ప్యారలల్ గా వస్తాయి. నిబద్ధత చాలా మంచి వర్డ్. అది బాల్ నాకు తెలియదు బాల్ అది, కానీ ఐ బిలీవ్ అది దీనికి కరెక్ట్ గా వస్తుందని అనుకుంటున్నాను నేను. అచ్చా, ఓకే, గూగుల్ సెర్చ్ చేస్తూ వస్తుంది. ఓకే, నేనైతే ఇది పెట్టా. కమిట్మెంట్ అంటే అంకిత భావం. అంకిత భావం అని నేను పెట్టాను. ఓకే, అంకిత భావం అంటే లేదా నిబద్ధత అంటే కట్టుబడి ఉండడం. వండర్ఫుల్. దేనికి కట్టుబడి ఉండడం? ఇచ్చిన మాటకి, లేదంటే ఒక వాగ్దానానికి. వండర్ఫుల్. సో కమిట్మెంట్ అంటే మనం ఒక వ్యక్తి కమిట్మెంట్ తో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మనం మాటకి కట్టుబడి ఉండడం. అంటే కట్టుబడి ఉండడం అంటే అది ఏది ఏమైనప్పటికీ మనం ఎంత పే చేయాల్సి వచ్చినప్పటికీ వీ హ్యావ్ టు కమిట్. మన కమిట్మెంట్ విషయంలో వెనకడుగు వేసి, అంకిత భావం అంటే మనకి
పర్ఫెక్ట్ సింక్రోనైజ్ చెప్పే పనుల్లో మనం చెప్పాలని ఈ రెండిట్లో కూడాను ఏ రకమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది కనబడదు. ఇంకా ఎనీ డెఫినేషన్స్ ఆల్రెడీ బాలు మనకి ఇచ్చారు. ఇంకా ఎనీవన్ ఎనీ థాట్స్? ఏదైనా ఒక దానికి కట్టుబడి ఉంటారు. కొన్ని క్యారెక్టర్లు కమిట్ తో మీరు ఆ పర్సన్ పేరు చెప్పాలా, ఏ విషయంలో చెప్పాలా? అబ్రహాము దేని విషయంలో? విశ్వాసం విషయంలో కొంతవరకు, కానీ ఇంకా ఉంది. ఎవరు బైబిల్లో ఎవరు కమిట్మెంట్ తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనబడలేదా? పౌలు ఎలా, దేని విషయంలో? ఓకే, ఇంకా దగ్గర కొంచెం కరెక్ట్. సువార్త పరిచర్య కోసము తన కమిట్మెంట్ మనం చూడవచ్చు. ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ మోషే దేని విషయంలో? ఇశ్రాయేల్ ని ఐగుప్తు నుంచి విడిపించడానికి. ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి విడిపించడానికి ఓకే, ఫర్ ఎక్కడ కూడా కోల్పోయినట్లుగా లేదు. ఇంకా రూత్ అన్న, రూత్ ఎలా? ఏలియా కూడా వస్తారు. అదే ఆ ఒక్కొక్క వ్యక్తి ఎలా అసలు వాళ్ళ కమిట్మెంట్ మనం వాళ్ళలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ మనం చూడగలం? రూత్ విషయంలో ఏం చూస్తాం? తన అత్తతో కమిట్మెంట్ చేసుకుంటదన్న. ఎస్, ఒక అన్యురాలైనటువంటి స్త్రీ, దేవునికి హేయమైనటువంటి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ కేవలం ఒక బిలీవర్ ఫ్యామిలీని చూసి తన అత్తతో తన కమిట్మెంట్ అయినట్లుగా మనం చూస్తాం. తుదకు తన కమిట్మెంట్ విషయంలో ఎక్కడా కూడా తను కాంప్రమైజ్ అయినట్లుగా చూస్తాం. సో అలాంటి అన్కాంప్రమైజింగ్ పీపుల్ ఎవరున్నారు బైబిల్లో? ఇంకా ఎస్తేర్ అన్న. ఎస్తేర్ ఏంటి? ఎస్తేర్ విషయంలో ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు తను ఒక హేగే నిర్మించిన అలంకారం తప్ప ఇంకోటి వేరే కూడా కోరుకోలేదు అక్కడ. ఒకవేళ తన ప్రాణం కోల్పోవచ్చు కానీ అదే తన ప్రజలను విడిపించాలనేటువంటి ఒక కమిట్మెంట్ చేసుకుంది. తన ప్రజలను విడిపించడానికి తను సంసిద్ధులుగా చేసుకొని ఆ కమిట్మెంట్ తో ముందుకెళ్ళింది. ఇంకా ఉన్నారు కమిట్మెంట్ అంటే అసలు. జోసెఫ్ ఎక్కడ కూడాను తన యొక్క క్యారెక్టర్ విషయంలో తను కాంప్రమైజ్ అవ్వలేదు. తన జర్నీ విషయంలో ఓకే, బాల్యంలో యోసేఫ్ బాల్యంలో తన ఫాదర్ తన తండ్రి యాకోబు బాగా తనను ప్రేమించిన లేదా అన్నదమ్ములు ద్వేషించిన, ఆ తర్వాత ఇంకొకరి దగ్గర తను ఏంటది ఒక సర్వెంట్ గా ఉన్న, జైల్లో వేసేసిన, ఎక్కడ కూడా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినా ఎక్కడా కూడాను తను కాంప్రమైజ్ అయినట్లుగా మనం చూస్తాం. సో ఇలాంటి అన్కాంప్రమైజింగ్ పీపుల్ బైబిల్లో ఎంతమంది ఉన్నారు మనకి? ఓకే, సో ఈ కమిట్మెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు కంపల్సరిగా ఈ యాక్షన్ మనం మాట్లాడాలి. ఏంటి? ముందు మాట ఇస్తాం,
ముందు మాట ఇస్తాం, కానీ ఏదో ఒక రీజన్ వచ్చిందని చెప్పి, పాసిబ్లీ దట్ ఇస్ ఎ వ్యాలిడ్ రీజన్. హ్యాండ్స్ అప్. సారీ బ్రదర్, సారీ సిస్టర్, ఐఎమ్ అనేబుల్ టు డూ అని. లేకపోతే అక్కడ నుండి మనం కనబడం ఆ తర్వాత. సో ఒక విషయంలో మనం కమిట్మెంట్ తీసుకున్నాము అంటే దానికి మనం బ్లడ్ పెట్టడానికి సిద్ధపడాలి అని ఆ డెఫినేషన్ చెప్తా ఉందన్నమాట. నో హ్యాండ్స్ అప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫర్ అన్ యాక్సెప్టెడ్ రిస్క్, టాస్క్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. మనం దేనికైతే ఒప్పుకుంటామో, ఇది వరకు మనం ఉపయోగించిన కొన్ని వర్డ్స్ మీరు చెప్పారు కదా, నిబంధన అని, లేకపోతే ఇంకొక వర్డ్ కూడా ఏదో చెప్పారు, కావనెంట్, అగ్రిమెంట్. దేనికైతే మనం అగ్రిమెంట్ ఒప్పుకున్నాము, ఒప్పందం చేసుకున్నాము, విషయంలో మన అంకిత భావం అనేటువంటిది ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉండాలి. సో కోల్పోవడానికి లేదన్నమాట అని. అలాగని చెప్పేసి మరీ నేను కాదు, మేబీ స్మాల్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చేమో కానీ, బట్ ఐ ఫీల్ నా వరకు అయితే మాత్రం మనం ఒక కమిట్మెంట్ ఇస్తే దానికి ఇంకా కట్టుబడి ఉండాలంతే అని నేను అనుకుంటా. అయితే కొన్నిసార్లు ఎలా మనం కమిట్మెంట్ ఇచ్చి కొన్నిసార్లు ఏంటిది వెనక్కి తగ్గడానికో లేకపోతే స్లోగా వెళ్ళడానికో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎందుకు? ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? వాట్ ఆర్ ద హడిల్స్ ఆర్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? దీనికి ఉన్నటువంటి హడిల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? మనకున్నటువంటి నిబద్ధతని మనం కోల్పోవడానికి లేదా ఛాలెంజెస్ ఏంటి? చూసినట్లయితే డైనమిక్ స్టేట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి వేరే వేరే బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. ఒక తండ్రికి తను ప్లే చేయాల్సిన రోల్ ఏంటంటే తండ్రిగా రోల్ ప్లే చేయాలి, భర్తగా రోల్ ప్లే చేయాలి, చర్చ్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండాలి, జాబ్ ఉంటుంది ఆఫీస్లో, దేవునితో he has to walk with God. ఇవి కాకుండా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా రావచ్చు. సో ఇది ఒక్కరికే ఎలాగుంటాయి, అందరికీనా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేది? చూసినట్లయితే ఇది ఇట్స్ వెరీ క్వైట్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన అందరికీ కూడా, ఈవెన్ పెళ్లి కాని వాళ్ళకి కూడా తల్లిని, తండ్రిని, అలాగే సిబ్లింగ్స్ ని, ఓకే మేబీ చర్చ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ఉండొచ్చు, లేదంటే స్టడీస్ ఉండొచ్చు చదువుకున్న వాళ్ళైతే. సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడాను మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో కొన్నిసార్లు ఆ రెస్పాన్సిబిలిటీస్ మనకి హడిల్స్ లేదా ఏంటిది ఛాలెంజెస్ గా ఉండొచ్చు. ఓకే, అది కాకుండా ఇంకేముంది అని ఆలోచిస్తే టైం ఫ్యాక్టర్. నేను చేయడానికి ఒప్పుకున్నాను కానీ నాకు సమయం దొరకలేదు, సమయం లేదు అనే, నేను చేయాల్సింది నాకు టైం సరిపోలేదు అని, లేకపోతే ఏదో అని చెప్తా ఉంటాను. టైం గురించి మన డైలీ లైఫ్ లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలమా? ఆలోచించండి. మేబీ ఇది అయిన తర్వాత కొద్దిసేపు మీరు చెప్తారా. ఆ తర్వాత ప్రెజర్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్ అంటే అర్థం ఏంటి? బికాజ్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కనుక ప్రతి రెస్పాన్సిబిలిటీస్ నుండి అంతో కొంత ప్రెజర్ పడతా ఉంటుంది మనకి. సో అది చేయాలి, ఇది చేయాలి అనేసి. సో అలాంటప్పుడు మరి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేయగలం? అది చేయాలా, ఇది చేయాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అనేటువంటి సమయంలో వాట్ షుడ్ ఐ డూ నౌ? అక్కడే మన ప్రియారిటీస్ అనేటువంటివి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏంటి మన ప్రియారిటీ? దేని విషయంలో మనం వాల్యూ ఇస్తాం అనేటువంటి దాన్ని బట్టి.
ఈ టైం ఫ్యాక్టర్ ని హౌ టు ఓవర్కమ్ ఆ ప్రాబ్లమ్ ని. నాకు ఇక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. సో ఆ వ్యక్తి ఆదివారం అయితే ఒక కాలేజ్కి వెళ్తాడు, ప్రేయర్ చేస్తాడు, ఫ్యామిలీని కొన్నిసార్లు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఈవినింగ్ ఒక బైబిల్ స్టడీ ఉంటుంది, దానికి అటెండ్ అవుతాడు. మధ్యాహ్నం ఇంకోటి ఏదో ఉంటుంది, దానికి అటెండ్ అవుతాడు. ఆఫీస్లో ఈజ్ సీనియర్ ఆర్కిటెక్ట్ ఐ బిలీవ్. ఆ తర్వాత నేను సరదాగా అన్నా, అరే నాకు అసలు టైం అంతా నాకు అవ్వట్లేదు, కానీ నీకేమైనా దేవుడు నీకు 30 hours ఇచ్చాడా అని తనతో నేను జోక్ చేస్తా ఉండేవాడిని. సో హీ ఆల్సో హ్యావ్ 24 hours, we also have 24 hours, everyone also have 24 hours. సో ఆ 24 hours లో వాళ్ళని ఎందుకు అన్ని వాటికి వాళ్ళకి టైం దొరుకుతా ఉంది, కొంతమందికి ఎందుకు దొరకట్లేదు? సో ఉన్న టైం అందరికీ సేమే కదా. సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు మేనేజ్ అవర్ టైం. సో మేనేజ్ చేయాల్సిన అవసరత మన మీద ఉంది. రైట్. సో ఈ కమిట్మెంట్ విషయంలో ఒకవేళ వెనకాడడానికి ఇంకా ఉన్నటువంటి మరికొన్ని హర్డిల్స్ ఏంటి? కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. కాంప్రమైజింగ్ అంటే పర్వాలేదు లేదు, లేకపోతే ఇంకొక టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటాం. చల్తా హై, పర్వాలేదు. రాజీ పడ్డం, వండర్ఫుల్, ఓకే అని. సో ఎప్పుడైతే మనం ఒక విషయంలో ఏంటిది రాజీ పడతాం, రాజీ పడడం ఇస్ నథింగ్ బట్ మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. సో మన తల తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. లేదంటే టేక్ ఇట్ ఈజ్, ఏముందిలే, ఇది ఎవరు చూస్తారా, ఆ రోజు ఏదో ఇచ్చానులే కమిట్మెంట్, కానీ ఇది ఎవరైనా చూస్తారా, లేకపోతే ఇది ఏదో అన్నాను కానీ దీనివల్ల నాకు ఏమైనా రివార్డ్ వస్తుందా? ఆ రివార్డ్ వచ్చినా చిన్నదే కదా, పెద్దదేం కాదు కదా. సో దానికోసం నేను ఎంత చేయాల్సిన అవసరం ఉందా? మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రాజీ పడడం, కాంప్రమైజ్ అవ్వడం. ఇంకొక హర్డిల్ గా మనం చూసినట్లయితే, సో మరి ఏం చేయాలంటాడు ఈ కాంప్రమైజింగ్ విషయంలో? హౌ టు ఓవర్కమ్ దాట్? ఐ థింక్ నాకు తెలిసి ఇది మన అందరి డైలీ టాపిక్ అనుకుంటున్నాను, మన అందరి డైలీ స్ట్రగుల్స్ అనుకుంటున్నాను నేనైతే. ఇది ఏదో ఒక రోజు మనకు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో తారసపడతా ఉంటది ఈ టాపిక్. సో కాబట్టి యు షేర్ యువర్ థాట్స్. మనం అందరం కలెక్టివ్ గా నేర్చుకుందాం. మనం ఎలా సో టేక్ ఇట్ సీరియస్. ఒక విషయాన్ని ఓకే, ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద మనం నిలబడాల. టేక్ ఇట్ సీరియస్. ఒకవేళ సీరియస్ గా లేమనుకో, మన గురించి ఒక సామెత వచ్చేస్తుంది, ఓకే వరదనా అంటే ఇదేలే, మనోడు చెప్తాడులే కానీ చేయలే. సో ఇంక మనమే ఇంకా ఒక ప్రోవర్బ్ ను, ఒక సామెతను మనం తీసుకొచ్చేవారుగా తయారైపోతున్నాం. సో కాబట్టి టేక్ ఇట్ సీరియస్. వెన్ యూ బిఫోర్ యూ గివ్ యాక్సెప్టెన్స్ మేబీ యూ థింక్ దేని విషయంలోనైనా, బట్ వన్స్ యూ గివ్ ఏ కమిట్మెంట్, స్టాండ్ ఫర్ దట్. ఆ తర్వాత ఇంకొక ఇది చూస్తే ప్రోకాస్టినేటింగ్ అంటే చేయాల్సిన పని పోస్ట్ పోన్ చేయడం. ఓకే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, లేకపోతే ఒక అరగంట తర్వాత చేస్తా, ఇంకేదో చేస్తా అనేసి మనం దాన్ని పోస్ట్ పోన్ చేయడం అన్నమాట. సో పోస్ట్ పోన్ చేయడానికి ఏమవుద్ది, ఒకనొక టైంలో అది చేయడానికి మనకు టైం దొరకదు. లేదంటే అది చేయాల్సిన సమయం, లేదంటే అప్పుడు చేసిన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
సో దేన్ని కూడా ప్రోకాస్టింగ్ చేయదు. ప్రోకాస్టింగ్ చేస్తే మనం పోస్ట్ పోన్ చేస్తా ఉంటే అది ఏమవుతుంది తెలుసా, ఒకనొక రోజు ఈవెన్ మనం ఎవరికో కమిట్మెంట్ ఇచ్చే సంగతి పక్కన పెట్టండి, మనం చేయాల్సిన పనులు ఏదైనా సరే పోస్ట్ పోన్ చేస్తే ఫస్ట్ ఇనిషియల్ గా అది అంత ఇంపార్టెంట్ కాకపోయిందే ఉంటుంది. ఆ తర్వాత అది పోస్ట్ పోన్ చేసిన కొద్ది అది ఇంపార్టెంట్ అవుద్ది. ఆ తర్వాత ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోద్ది, అది ఏంటంటే క్రిటికల్, ఇంకా కంపల్సరీ చేయాల్సిందే, అలా తయారైపోతుంది. సో ఇలాంటివి ఓవర్కమ్ చేయాలంటే మనం పోస్ట్ పోన్ అనేటువంటిది చేయకూడదు అనమాట. మరి ఏం చేయాలి? ప్లానింగ్ సరిగా చేసుకోవాలి. అది ఫైనాన్సెస్ ఏమని, లేకపోతే ఇంకా వేరే వర్క్స్ అయితేనేమి, ఆఫీస్ వర్క్ అయితేనేమి, చర్చ్ వర్క్ అయితేనేమి. పౌలు సువార్తను ప్రకటించడానికి తన కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని ఆయన చెప్పారు అన్నమాట. సో అలాంటి వ్యక్తి he has a plan. He is also an employee. He is a tent maker. మనం మిషనరీ టర్మినాలజీ కానీ వాడితే he is a tent maker. డేరాలు కుట్టుకుంటూ దాని ద్వారా వచ్చే జీవనోపాధితో తను నడుస్తూ సువార్త సేవ చేస్తాడు అనమాట. తను ఉన్నటువంటి తన ప్లేస్ నుండి విడిచిపెట్టి వేరే ప్లేస్లకు తిరగడం. సో కాబట్టి మనం కూడా మన జాబ్స్ ఉన్నాయి, లేదా మన స్టడీస్ ఉన్నాయి, లేదా వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, మనకి వేరే వర్క్స్ ఉన్నాయి. అవన్నీ ఉంటూ కూడా మనం సువార్త చేయడానికి వి నీడ్ టు టేక్ ఏ కమిట్మెంట్. అయితే ఆ కమిట్మెంట్ తీసుకుని దాన్ని నెరవేర్చాలంటే కంపల్సరిగా మనకి ప్లానింగ్ అనేది చాలా అవసరం. ప్లానింగ్ లేకుండా మనం ముందుకు వెళ్తామంటే అవదు. మోస్ట్ ప్రాబబ్లీ we might face problem. కొన్నిసార్లు మనం చాలా చక్కగా అది ఎంతో ఆశతో మనం ముందుకెళ్తాం, చేద్దామని కమిట్మెంట్ తో ఉంటాం. కానీ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ లేదా అన్ఫోర్సబుల్ థింగ్స్ వచ్చేస్తాయి మధ్యలోకి. సో అప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో మనం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి కొన్నిటికి మనం ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు, బట్ అన్నిటికీ కాదు. జిమ్ ఎలియట్, మీకు ఒకవేళ ఈ బయోగ్రఫీ కానీ మీకు దొరికితే చదవండి. చాలా మంచి సూపర్బ్ బయోగ్రఫీ. తను 30 తర్వాత తను దేవుడు తనని మిషనరీగా ఆఫ్రికా పిలిస్తే ఆయన వెళ్ళి ఈక్వెడార్ ఆ ప్రాంతంలో నరమాంస పక్షులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తుల మధ్య ఆయన చేస్తే ఒక చిన్న మిస్టేక్, ఒక ఆమె కనబడింది. వాళ్ళు ఫోటో తీసి ఆ ప్రజలకు వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఆమెని ఈ ఫోటోలో మార్చేశారు అని ఆ ప్రజలు అనుకొని ఈ మిషనరీస్ అందరినీ షూట్ చేసేసారు. అది షూట్ చేసి తిరిగి మళ్ళీ వీళ్ళు కూడా షూట్ చేయడానికి వీళ్ళ దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ముందే అనుకున్నారు మనల్ని వాళ్ళు కొట్టినా ఏం చేసినా మనం మాత్రం ఏమి కూడా రిటాలియేట్ అవ్వద్దు, రెస్పాండ్ అయిపోద్దు, మనం తిరిగి మళ్ళీ వాళ్ళకి కొట్టడం చేయొద్దని అనుకొని ఆ రకం చేయడం వల్ల ఈయన జిమ్ ఎలియట్ అనేటువంటి మిషనరీ చనిపోయారు అన్నమాట. అయితే ఆయన తను ఏమంటాడంటే, లార్డ్ ఈవెన్ ఇఫ్ ఐ ఫాల్ లెట్ మీ ఫాల్ ఫార్వర్డ్. దేవా ఒకవేళ నేను పడిపోయినా ముందుకు పడేలా నాకు సాధ్యం. వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అని చెప్పిన దాన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ నేను పడిపోయినా
ముందుకే పడిపోయేలాగా చెయ్యు అని అంటే అర్థం ఏంటంటే నేను పడిపోయినప్పుడు కూడా ఇంకా నేను ముందడుగే ఉండాలి తప్పితే నేను వెనక్కి పడిపోయే వారిగా ఉండకూడదు అనేసి అంటున్నాడు అనమాట. ఆయన ఇప్పుడు పడిపోలేదు బై ద వే. సో అలాంటి ఇది అనమాట. తన యాటిట్యూడ్ వచ్చేసి దేవుని విషయంలో అలాగ ఉంది, నేను అంత ముందుకే వెళ్ళాలి అని. ఇంకొక హడిల్ ఏంటి అంటే మనం చూసేది ఇన్బ్యాలెన్స్ అమాంగ్ డిఫరెంట్ థింగ్స్. చాలా విషయాలు మన దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే మనకి డైనమిక్ స్టేట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనకి. కాబట్టి వాటన్నిటినీ నెరవేర్చాల బాధ్యత ఉంది. ఏ ఒక్కటి వదిలిపెట్టడానికి లేదు. లేదు నా కుటుంబాన్ని నేను పక్కన పెట్టేసి నేను కంప్లీట్ సేవ చేస్తానంటే లేదు. కంప్లీట్ గా సేవను పక్కన పెట్టేసి కుటుంబాన్ని చూసుకుంటానంటే అది కాదు. ఈ కుటుంబం కాదు సేవ కాదు నా జాబే చేసుకుంటానంటే అది కాదు. సో వీ హ్యావ్ డైనమిక్ స్టేట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి వాటన్నిటినీ మనము బ్యాలెన్స్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టం అనమాట. సో అలా బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా వీ కెన్ లివ్ ఎ లైఫ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ప్రీతికరమైనటువంటి లేదా ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగేలా ఉండాలి. ఇప్పుడు అంటే వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే. సో ఇంకా ఇంకా ఏమైనా హడిల్స్ ఉన్నాయా ఒకవేళ మనం తీసుకున్నటువంటి మన లైఫ్ లో మేబీ ఓన్ లైఫ్ లో మనం తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ముందుకు తీసుకురాగలమా? నేను ఒక చిన్న కమిట్మెంట్ ఇచ్చాను కానీ సో రీజన్ వల్ల నేను చేయలేకపోయాను అని ఆ కమిట్మెంట్ చెప్పవసరం లేదు ఇప్పుడు. ఓకే, దట్ కమిట్మెంట్ బిలాంగ్స్ టు యూ అండ్ యువర్ గాడ్. కానీ దాని నుండి ఏమైనా మీరు కొన్ని ఇన్పుట్స్ ఏమైనా మీరు ఇవ్వగలరంటే షేర్ చేయండి. ఇంకా ఏమైనా హడిల్స్, ఛాలెంజెస్, ఆటంకాలు ఇంకేమైనా ఉన్నాయా మనకి? రైట్. సో ఇంతవరకు కానీ మనం చూసినట్లయితే డెఫినేషన్ అంటే ఏంటో చూసాం, కమిట్మెంట్ అంటే ఏంటో చూసాం, కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోకుండా ఉండడానికి ఉన్నటువంటి ఆటంకాలని మనం చూసాం అన్నమాట. అయితే కాన్సిక్వెన్సెస్ ఏంటి? పర్యవసానాలు ఏ రకంగా ఉండొచ్చు? పర్యవసానాలు మన కమిట్మెంట్ లో మనం సక్సెస్ అయ్యామనుకో ఒక రకమైనటువంటి రివార్డ్స్ ఉంటాయి. ఒకవేళ మన కమిట్మెంట్ విషయంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి ఇంకో రకమైనటువంటి రివార్డ్స్ ఉంటాయి. సో ఒకవేళ మనం అనుకున్న కమిట్మెంట్ ఒకవేళ సక్సెస్ అయ్యామనుకోండి, చిన్న కమిట్మెంటే బై ద వే. కమిట్మెంట్ అంటే ఏదో పెద్దవి తీసుకోవాల్సిన పని లేదు. ఏదైనా చిన్న కమిట్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్, ఒకవేళ అందులో మనం సక్సెస్ అయ్యామనుకో అది ఏమిస్తుంది మనకి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? రైట్. మనము కానీ సక్సెస్ అయ్యామనుకోండి మనకు ఫస్ట్ వచ్చేది హ్యాపీనెస్, సంతోషం. మనం ఈ ప్రపంచాన్ని జయించామేమో అన్నంత ఆనందం వస్తుంది కొన్ని విషయాల్లో. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, మనం ఎప్పుడైతే ఒక కమిటెడ్ లైఫ్ గా మనం జీవిస్తామో మనకు తెలియదు కానీ we will be role models to some people. That is what living a legacy అంటే. కొంతమందికి మనం రోల్ మోడల్స్ అవుతాం. కొంతమందికి మనం రోల్ మోడల్స్ అవడము అది గొప్ప సంగతే కాదా? ఎవరైనా అనుకుంటారా నన్ను ఎవ్వరు రోల్ మోడల్ గా తీసుకోవద్దని? ఇంకోటి ఏంటంటే మనం జీవించడమే కాదు కానీ మరికొంతమందికి మనం ఇన్స్పైర్ చేసే వాళ్ళగా ఉంటాం, మరికొంతమందిని మనం ఇంపాక్ట్ చేసే వాళ్ళగా ఉంటాం అన్నమాట. ఒకవేళ కానీ మనము సక్సెస్ఫుల్ లైఫ్ని కానీ మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ కమిట్మెంట్ అనేటువంటి దాన్ని మనము
సాధిస్తా ఉండి మనం ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చామో ఆ కమిట్మెంట్ నెరవేర్చేవారిగా ఉన్నట్లయితే, ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకో, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ఫస్ట్ మనకి వచ్చేది డిసప్పాయింట్మెంట్, నిరాశ. అయ్యో చేయలేకపోయాను అని. చెప్పండి, మీ బైబిల్లో కమిట్మెంట్ ఇచ్చి ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ పర్టికులర్ సందర్భంలో అయినా పర్వాలేదు. దావీదు వండర్ఫుల్. బలు ఎక్కడా తను తను అదే కంటి ద్వారా పాపం చేస్తాడు కదా. రైట్. తను చేయకూడనటువంటి పాపం, తన దేవుడితో ఎంతో స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తి, నా హృదయానుసారుడు అనేటువంటి బిరుదు ఉన్నటువంటి వ్యక్తి, ఆ సమయంలో అక్కడ తను చేసినటువంటి ఆ యొక్క 2 పాపముల విషయంలో మనం చూడొచ్చు అన్నమాట, కమిట్మెంట్ ఫెయిల్ అయిన వ్యక్తులుగా. ఇంకా ఎవరైనా? సంసోన్ 1 కాదు 2 కాదు, కంటిన్యూస్ గా కమిట్మెంట్ ని ఫెయిల్ అయ్యే వ్యక్తిగా మనము చూడొచ్చు అన్నమాట. ఒకసారి దేవుడు ఛాన్స్ ఇస్తా ఉన్నాడు, అయినా సరే మళ్ళీ సెకండ్, అయినా సరే మళ్ళీ సెకండ్, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ హిజ్ డెత్. ఆ సైకిల్ రిపీట్ అవుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా పేతురు వండర్ఫుల్. ఎక్కడ పేతురు చూసినట్లయితే ప్రభుతో పాటు చనిపోవడం కూడా సిద్ధపడిన పేతురు ప్రభు ఎవరో తెలియదు అన్నారు సిచ్యువేషన్స్. వీళ్ళందరూ పోయినా సరే నేను మాత్రం ఉంటాను ప్రభా, నీ దగ్గర నుండి వెళ్ళను అనేటువంటి కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ఒక పాప అడిగితే అరే ఆయన ఎవరు నాకు తెలియదు, ఇంకోసారి ఇంకో వ్యక్తి అడిగితే నాకు తెలియదు, నేను అసలు ఆ పేరే ఏం లేదు అని తను చెప్పాడు. చివరికి తనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఈ 2. సో అందుకోసమే మనం కానీ ఆ బైబిల్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తరువాత ఆయన మాట్లాడిన ఫస్ట్ మాటల్లో ఎవరి గురించి చెప్పబడింది అంటే పేతురు గురించి చెప్పబడింది. ఎందుకు? బికాస్ జీసస్ నోస్ ద ఆగనీ ఆఫ్ పీటర్. పేతురు ఏ రకమైనటువంటి ఆక్రందన గుండా వెళ్తా ఉన్నాడో ఆ పరిస్థితి యేసు ప్రభువుకు తెలుసును కాబట్టి, నేను పేతురుతో మీరు వెళ్ళి చెప్పండి అనేసి ఆయన అన్నమని చూస్తాం అన్నమాట మనం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అంతే మేబీ నేను ఇక్కడ ఉపయోగించిన వర్డ్ చాలా పెద్దది, కానీ మేబీ అంత దీనిగా మనం వెళ్ళవసరం లేదు. కానీ బట్ మన కమిట్మెంట్ కానీ మనం ఫెయిల్ అయ్యామంటే నియర్లీ వేస్ట్. కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మనం ఒక కమిట్మెంట్ ఇచ్చామంటే దాన్ని మనం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఐఎమ్ వేస్ట్ అని నేను ఒకవేళ ఒక కమిట్మెంట్ ఇచ్చి దాన్ని ఫాలో అవ్వకపోతే ఐఎమ్ వేస్ట్ అని నా వరకు అయితే నేను ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాను. ఐ డోంట్ నో హౌ యూ టేక్ ఇట్, దట్స్ అప్ టు యూ. సో ఆ రోజు పేతురు అలాంటి పరిస్థితిలో వెళ్ళాడు. అయితే దేవుడు తన కృపను బట్టి, తనకు ఉన్నటువంటి ప్రణాళికను బట్టి మళ్ళీ తను దర్శించినట్లుగా చూస్తాం. ఆ తరువాత నుంచి మరి ఇంకెక్కడా కూడా తను బ్యాక్ అయినట్లుగా లేదు. సో కాబట్టి ఈ కమిట్మెంట్. అలాగే పేతురు ఇంకొక విషయంలో కూడా ఇదే అన్నమాట, మంచి గ్రేట్ లీడర్ గా అయిన తర్వాత కూడా అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో పెద్ద డిబేట్ జరిగితే సాల్వ్ చేసినటువంటి వ్యక్తి తన ఓన్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి చేయలేకపోయారు. అదేంటో మీరే ఉంచండి, అది మనకి 17వ అధ్యాయంలో వస్తుంది అనుకుంటా. ఓకే, సో అక్కడ కూడా తన కమిట్మెంట్ ని తను ఏదైతే చెప్పాడో, అన్ని జనుల మీద ఎందుకు మనం ఇలాంటి భారాన్ని మోపుతున్నాం, అలా మోపకూడదు.
అది నాకు సమంజసం కాదు అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ పెద్ద డిబేట్ ని క్లోజ్ చేసిన వ్యక్తి ఇంకొక అధ్యాయం కొన్ని 3-4 అధ్యాయాలు అయిన తర్వాత అదే విషయంలో ఫెయిల్ అయినట్లుగా చూస్తాం. అక్కడ మళ్ళీ పౌలు ఒక గ్రేట్ లీడర్ని ఇంకొక వ్యక్తి సరి చేస్తా ఉంటే ఆయన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ కమిట్మెంట్ అనేటువంటి విషయంలో ఫెయిల్ అయ్యామనంటే వీ కెనాట్ ఇమాజిన్ అవర్ సెల్వ్స్. సో అయితే మనం ఈ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్స్, ప్రేరణలు ఏమిటి? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్? దేవుని కోసం ఏదైనా ఒకటి మనం చెయ్యాలనుకుంటే మనకి ఎక్కడి నుంచి ఈ డ్రైవింగ్ ఫోర్స్ లేదా ప్రేరణ కలుగుతుంది? అన్డౌటెడ్గా నెంబర్ వర్డ్ ఆఫ్ గాడ్, మన దేవుని వాక్యం. హెబ్రీలు ఎప్పుడైనా మీరు డిసప్పాయింట్ అయితే, ఎప్పుడైనా మీరు ఫెయిల్ అయ్యారని అనుకుంటే ఎవ్వరికి చెప్పి పెట్టకుండా హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివండి. దేవుడు మళ్ళీ మిమ్మల్ని హీ విల్ బూస్ట్ యూ విత్ ద ఎనర్జీ. కౌన్సిల్స్ తీసుకోవసరంలా, పెద్ద పెద్ద కౌన్సిల్స్ అవసరం లేదు, ఏం అవసరంలా. ప్రేయర్ చేయండి, మీ ఫాల్ట్ ని దేవుని ముందు పెట్టి యాక్సెప్ట్ చేసి ఈ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఆ తర్వాత మనకి దేర్ ఆర్ రివార్డ్స్ ఇన్ హెవెన్. మనకి బహుమానాలు లేదా కిరీటాలు ఇవ్వబడతాయి మనం ఇక్కడ దేవుని కోసం నిలబడి చేసిన ఒక పనికి. దట్ షుడ్ బి అవర్ ఇన్స్పిరేషన్. సో నాకు అక్కడ ఉంటది, సో లెట్ మీ వర్క్ సంథింగ్ ఫర్ గాడ్ హియర్. ఆ తర్వాత మన డైలీ వాక్ విత్ గాడ్. ప్రతిరోజు కూడా మనము క్వైట్ టైంతో దేవునితో మనం అడుగులు వేస్తా ఉన్నప్పుడు, ఆ అడుగులు వేస్తూ ఉండగా అది మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటది. అంత మాత్రమే కాదు కానీ మన ముందు కొంతమంది మోడల్ లైఫ్స్ ఉన్నాయి. కొంతమంది ఏ మిషనరీ అవ్వచ్చు, లేదా మన చర్చిలోనే ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఇంకెవరైనా సరే. యు ఆర్ గుడ్ అని మనం అప్రిషియేట్ చేసి వదిలిపెట్టేవద్దు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి లేదని ఎవరైనా కనబడ్డారంటే ట్రై టు టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. నేను నా లైఫ్ లో ఫెయిత్, దేవుని మీద ఆధారపడాలి అని అన్నదానికి బైబిల్తో పాటుగా నేను ఒక బయోగ్రఫీ చదివా కొన్ని సంవత్సరాల క్రితం. ఇంకా బయోగ్రఫీ ఇంకా నా లైఫ్ లో తీసేసుకున్నాను ఇంకా అంతే. దాన్ని దేవుడు నన్ను ఆశీర్వదించడం అనేటువంటిది నేను అబ్జర్వ్ చేశాను. ఆ బుక్ నేను చదివా, ఫాలోయింగ్ ద మాస్టర్ అనేటువంటి బుక్ అనమాట. ఏంటి ఈయన ఈ మాస్టర్ అంటే దేవుడు అనమాట. సో ఆయన ఫాలోయింగ్ ద మాస్టర్ అని ఈయన ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో చూసా ఫెయిత్ ఫర్ ఎనీథింగ్ డిపెండ్ ఆన్ గాడ్. ఒక ఆయన ఏమన్నారంటే ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఆర్ పవర్ కాన్షియస్ క్రిస్టియన్స్. ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఆర్ పవర్ కాన్షియస్, బట్ 21st century క్రిస్టియన్స్ ఆర్ ప్రాబ్లం కాన్షియస్. ఆది సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవుల్లో మనకు కనబడేది శక్తి. అదే ఈ 21st century మన కాలంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్లో కనబడేది ప్రాబ్లం. ఏదైనాను ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫలానా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి చేయనండి. సో ద క్వశ్చన్ హియర్ ఈస్, ఆర్ యు పవర్ కాన్షియస్ క్రిస్టియన్ ఆర్ ఏ ప్రాబ్లం కాన్షియస్ క్రిస్టియన్? మన ముందు ఉన్నటువంటి ఒక సవాల్ ఏంటంటే, నేను ఒక ప్రాబ్లం ఓరియంటెడ్ పర్సన్ గా ఉన్నానా, లేకపోతే ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నానా అనేటువంటిది మనం ఆలోచించాలి. థింక్ ఫర్ ఫ్యూ మూమెంట్స్. ఏదైనా మనకు వస్తే దేవుని శక్తి నాకు అందు ముందుకెళ్తానని చెప్పి అనుకునే వారిగా ఉన్నామా, లేకపోతే దాని చుట్టూ ఉన్న ప్రాబ్లం వెతికే వారిగా ఉన్నామా?
విల్ కన్క్లూడ్ మేబీ ఆఫ్టర్ సమ్ టైం. దీని తర్వాత మనకు ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంది, అది కూడా మనం చేద్దాం. ఈ 3 బేసిక్ క్వశ్చన్స్ ఇవి ఎప్పుడు కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. వేర్ ఐ వాస్, నేను ఎక్కడి నుండి వచ్చాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నా పూర్వపు స్థితిని నేను మర్చిపోకూడదు. ఎలాంటి బేస్ నుండి నేను వచ్చాను, ఎలాంటి పరిస్థితుల నుండి నేను వచ్చాను. ఆ తరువాత దానికంటే ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే వేర్ యామ్ ఐ నౌ, వేర్ ఐ యామ్ నౌ, ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, నేను ఎక్కడి నుండి వచ్చాను అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దానికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న నేను ఎక్కడ ఉన్నాను, వేర్ ఐ యామ్. మనం ఏమేమో అనుకుంటాం, కానీ ప్రకటన 2:4 మన గురించి రాయబడింది అక్కడ. ఎవరైనా ఎవరు చదువుతారా? ఈ రకంగానే మీ మాటలు విందామని నేను. ప్రకటన 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Do we have the first love? ఇది వరకు మనం ఎక్కడ ఉన్నాం? రక్షింపబడిన స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం? ఇప్పుడు ఇన్ని రోజులు మనం దేవునితో నడిచిన తర్వాత ఎలా ఉన్నాం? ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? మనల్ని మనం రక్షింపబడ్డాం. సో మనకు తెలుసు ఎలా ఉండాలి, దేవునితో ఉండాలి. కాబట్టి మనం చూసుకొని అది చేసుకుంటే అదేనా? మనం రక్షింపబడినటువంటి స్టార్టింగ్ లో మనలో ఎలాంటి ఫైర్ ఉండేది, ఇప్పుడు ఆ ఫైర్ ఉందా? వేర్ ఐ వాస్ అండ్ వేర్ ఐ యామ్ నౌ, ఈ 2 ప్రశ్నలు ప్రాముఖ్యమైన ప్రశ్నలు. అయితే దీనికంటే ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది. అదేంటి అంటే వేర్ విల్ ఐ బి, నేను ఎక్కడ ఉంటాను, లేదా నేను ఎలా ఉండాలి, నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను, నేను ఎలా ఉండాలి. ఇది ఆ మొదటి 2 ఎట్లుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కంటే సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ కంటే ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్ల కంటే కూడా ఇంపార్టెంట్. ఒక 10 సంవత్సరాల తర్వాత లేదా ఒక 5 సంవత్సరాల తర్వాత నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలని అనుకుంటున్నావు? ఒకవేళ దేవుని 2వ రాకడ కానీ లేట్ అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత హౌ యూ వాంట్ టు సీ యూ? ఒక 10 సంవత్సరాల తర్వాత హౌ యూ వాంట్ టు సీ యూ? నిన్ను నీవుగా ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, నిన్ను ఇతరులు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? మనం బైబిల్ ఎంతవరకు కొన్ని కమిట్మెంట్స్ కొంతమంది వ్యక్తులను మనం చూసాం. రూత్ అన్కాంప్రమైజ్డ్, జోసఫ్ అన్కాంప్రమైజ్డ్, యోబు అన్కాంప్రమైజ్డ్. వీళ్ళలో అసలు లోపం అనేది బైబిల్ ఎందుకో అసలు ఏం లేదు. అసలు వీళ్ళు ఎక్కడ కూడా లోపం అనేది వాళ్ళ గురించి చెప్పలేదు. లోపం లేని వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారేమో చెప్పండి అంటే జోసఫ్, డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో, రూత్. సో ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉండిపోయారు అనమాట. సో న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఒక వ్యక్తి ఉన్నది. ఆయన కమిట్మెంట్ కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన చేసిన పని ఏంటి? అక్కడ రాజు చేసిన పని తప్పని చెప్పాడు, హేరో చేసిన పని తప్పని చెప్పాడు. నీవు నీ సహోదరుని భార్యను తీసుకొచ్చావు, దట్ ఈస్ రాంగ్.
ఆయన సహోదరు భార్యను తీసుకొచ్చిన విషయం మిగిలిన వాళ్ళకి తెలియదా? ఆ కింగ్డమ్ లో, ఆ రాజ్యంలో మిగిలిన వాళ్ళకి తెలియదా? ప్రజలకు తెలియదా? తన రిలేటివ్స్ కి తెలియదా? వీళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరైనా నోరు మెదిపారా? మనకెందుకులే, మనం చెప్తే ఆయన ఏమైనా అనొచ్చు, లేకపోతే అది మన జాబ్ కాదు, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ ట్రీ అని ఇలా అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి సత్యం కోసం నిల్చున్నాడు. తన గురించి సాక్ష్యం కూడా బైబిల్లో స్టార్ట్ అయింది కూడా అంతే, అదే. సో కేవలం తన యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, తన యొక్క కాలింగ్ ఏదైతే ఉందో, దానికోసం తాను నిల్చున్నాడు. సో చివరికి ఏమైంది? తన ప్రాణం పోయింది. అయినా సరే ఈ డోంట్ కేర్. అదే ఇంకో వ్యక్తి శాంసన్ చూస్తే ఒకటి తర్వాత ఒకటి క్షమిస్తున్నా ఉన్నా సరే తను రియలైజ్ అవ్వలేదు అనమాట. బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ హీ స్టూడ్ ఫర్ హిస్ కాలింగ్. సో వాట్ షుడ్ వి డూ? కెన్ వి స్టాండ్ ఫర్ అవర్ కాల్? కెన్ వి స్టాండ్ ఫర్ అవర్ కమిట్మెంట్? ఏదో పెద్ద పెద్ద అవసరం లేదు, చిన్న చిన్న వాటితోనే మనం స్టార్ట్ చేయాలి. సిటీ స్టార్ట్ అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే, ఓన్లీ వన్ లైఫ్ సూన్ విల్ బి ఫాస్ట్, వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. ఉన్నది ఒకే ఒక్క జీవితం, అది కూడా ముగించబడతా ఉంది, ముగిసిపోద్ది. కానీ ఆ ఉన్న దానిలోనే దేవుని కోసం, ప్రభువు కోసం మనం ఏదైతే చేస్తామో అది కడ వరకు మిగిలిపోద్ది. ఎందుకు ఈ రోజు మనం ఈ మిషనరీ బయోగ్రఫీలు చదువుతా ఉన్నాం, లేకపోతే ఇంకేం చదువుతా ఉన్నాం? బికాస్ దే లెఫ్ట్ సంథింగ్ ఫర్ అస్. ఉన్నది ఒకే ఒక లైఫ్, ఈ ఒక్క లైఫ్ లో దేవుని కోసం మనం ఏం చేస్తామో అది నిలిచిపోద్ది. అది ఏదా అనేది మనం ఆలోచించుకోవాలి. సింహం ఉంది, ఆకలేస్తుంది, ఏమీ దొరకట్లేదు, ఏం చేస్తుంది? వెంటనే గడ్డి తినేస్తుందా? నో వే. ఆకలేసినా సరే ఏదో ఒక జంతువుని చంపుకునేది ఉంటుంది. హంస అనుకుంటారు, కేవలం రెయిన్ వాటర్ మాత్రమే తాగుతుంది. ఏదో ఒక పక్షి, మేబీ హంస అని నేను అనుకుంటున్నాను. కాదు, హంస ఇది మొత్తం అది పాలు నుంచి సెపరేట్ చేస్తుంది అనుకుంటా. బట్ ఒకటి ఉంది, ఇది ఓన్లీ కేవలం రెయిన్ వాటర్ మాత్రమే తాగుతుంది. ప్రాణాలైనా విడిచేస్తుంది కానీ వేరే వాటర్ ముట్టదు ఒక పక్షి. సో వాట్ ఈస్ అవర్ కాలింగ్? వాట్ ఈస్ అవర్ స్టాండ్? ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? చిన్న చిన్న పాయింట్స్ మేబీ మీ లైఫ్ నుంచి, సో దట్ అదర్స్ కెన్ లెర్న్. మనం అందరం కలిసి నేర్చుకోవచ్చు. ఓకే, ఒక నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తాను. మనం అందరం కూడా ఒక పెన్ను, ఒక పేపరు, పెన్ కానీ పెన్సిల్ కానీ ఒక పేపర్ కానీ తీసుకోండి దయచేసి. నాకైతే తెలియదు మీరు తీసుకున్నారో లేదో. ఒక చిన్న, ఎవరైతే ఈ పెన్ను పెన్సిల్ తీసుకున్నారో వాళ్ళు మీ చాట్ ద్వారా కానీ ఇదేం ద్వారా ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేద్దాం. దగ్గర అనుకుంటా ఆప్షన్స్ వస్తాయి.
లేదా అట్లీస్ట్ చెప్పండి తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఎవరెవరైతే రెడీ పెన్ పేపర్ మీ మొబైల్లో కూడా మీరు రాసుకోవచ్చు. ఎవరు ఒక్కరు కూడా తీసుకోలేదా? మీది వాయిస్ బ్రేక్ అవుతుందని ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, మీరందరూ కూడా ఒక పెన్ను, ఒక చిన్న పేపర్ కానీ ఒక బుక్ కానీ తీసుకుంటారా? తీసుకొని జస్ట్ మీ ప్లేస్లకు వచ్చేసేయండి. మళ్ళీ ఒకవేళ ఒక 1-2 minutes లో ఓకే, డన్. తీసుకున్న వాళ్ళు జస్ట్ తీసామని చెప్పండి. దెన్ వీ విల్ డూ స్మాల్ ఎక్సర్సైజ్. మనం అందరం కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక ఇద్దరే చెప్పారు ఇంతవరకు. మిగిలిన వాళ్ళు ఇంకా కొంతమంది ఆల్రెడీ మీ దగ్గర బుక్ ఉందేమో, ఒకవేళ ఉంటే ఉందే చెప్పండి. ఎస్, రెడీ అన్న. అండ్ ఐఎమ్ నాట్ ఎ స్కూల్ టీచర్. నేను ఆన్లైన్ క్లాస్ తీసుకోవటం లేదు పిల్లలకి. రెడీ? సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీరు ఒక పెన్ను బుక్ మీ తీసుకోండి. దాని మీద కొన్ని పాయింట్స్ నోట్ చేస్తాం. ఆ నోట్ చేసే పాయింట్స్ ఎవ్వరికి మీరు చూపించొద్దు. మీ పక్క వాళ్ళు ఎవరికి చూపించొద్దు. తీసుకో పెన్ను. ఓకే, సో చిన్న ఎక్సర్సైజ్ మనం చేద్దాం. ఓకే, ఒక ఎవాల్యుయేషన్ క్వశ్చన్ ఏంటంటే, మన కోసం మనం రాసుకునేది ఏంటంటే, ఏదైనా ఒక 2 విషయాలు విచ్ ఆర్ గుడ్ బట్ యు ఆర్ ఫెయిలింగ్ టు డూ. ఏదైనా ఒక 2 విషయాలు అవి మంచివి కానీ మీరు చేయలేకపోతున్నారు. చేస్తే బాగున్ను, ఇది మంచిది అనేటువంటి ఒక 2 విషయాలు ఏవి, దేనికి సంబంధించినవి అంటే మీ ఆత్మీయ ఎదుగుదలకి. ఆల్రెడీ మీరు చేస్తున్నా కాదు, ఇది కొంచెం ఒకవేళ చెయ్యాలనుకొని చేయలేకపోతున్నా ఉన్న ఒక 2 విషయాలు రాసుకోండి. ఇది చేస్తే నేను ఇంకా బాగుంటాను, నేను ఇంకా దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాను అని అనుకుంటే జస్ట్ రైట్ ఓన్లీ 2, ఇంకా ఎక్కువ వద్దు. ఆ తర్వాత కావాలంటే మేబీ ఎక్కువ కావాలంటే మీ దీన్ని బట్టి యాడ్ చేసుకోండి, నో ఇష్యూస్. బట్ మినిమం 2 రాయండి, మినిమం 2. ఓకే, అయిపోయిందా? ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్, ఏదైనా ఒక విషయం విచ్ యూ వాంట్ టు డూ, ఇది రిలేటింగ్ టు మినిస్ట్రీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను సువార్త చేస్తే బాగుంటుంది, లేదా నేను డైలీ వీళ్ళ కోసం ప్రేయర్ చేస్తే బాగుంటుంది, లేదా ఈ సంవత్సరం ఇలాంటి వ్యక్తుల్ని నేను దేవుని దగ్గర తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు మినిస్ట్రీ, నీ యువర్ పర్సనల్ గ్రోత్ కి సంబంధించింది కాదనమాట. ఇది నేను చేస్తే బాగుంటుంది, ఇది దేవుని కోసం చేస్తాను అనేటువంటిది ఒకటి. ఇది రాసింది ఎవ్వరికి చూపించవసరం లేదు, మీరే రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు టైం దొరికితే అది మళ్ళీ చూసుకోండి. రాశారా?
ఎవరైనా ఏమైనా షేర్ చేస్తారా? దీని గురించి కాదు, మీరు రాసిన దాని గురించి కాదు. ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు అడగచ్చు. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. అన్నా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, యోబైతే నా కంటితో నేను ఒక నిబంధన చేసుకున్నాను అన్నాడు. ప్రభా, వెనకకు తిరిగి చూడలేదు నాయన. యేసేపు పరిశుద్ధత కోసం నిబంధన చేసుకున్నాడు. ప్రభా, మేము నిబంధన జనులము. ప్రభా, మా జీవితం అంతా నిబంధనలతో ప్రభా ముందుకు సాగుటకు సహాయం చేయండి. నాజీరు చేయబడ్డాడు కానీ, నిబంధన చేశాడు కానీ సంసోను నిలవలేకపోయాడు. ప్రభా, పౌలు ఎలాగన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరణదినం వరకు ఎలాంటి నిబంధనలు నిలిచాడు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మంచి ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవటానికి మీరు కృప చూపించారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా నిబంధనతో కూడిన అడుగులు వేయటానికి ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించండి. ఆత్మను సంపాదించడానికి కూడా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించటానికి, విశ్వాసంతో ఎదురు చూడటానికి ప్రభా మీరే కృప చూపించండి. మీ కృప ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మరి దూరం నుంచి సుమారు 700-600 కిలోమీటర్లు వరద మనకు ప్రయాణం చేయడానికి కృప చూపించారు. కృపలో కుటుంబంలో బలపరచండి ప్రభా. ఈ జీవం కాల కంటైన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ కృపలో బలపరచమని ప్రభా. మరి అలాగే నాయన సంఘంలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు. అక్కడ నవీన వాళ్ళ కుటుంబము వాళ్ళు కోవిడ్ వచ్చిందని బలహీనంగా ఉన్నారు. మరి స్వస్థపరచండి వాళ్ళ కుటుంబాలని. ఇంకెవరైనా బలహీనలు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన ప్రేమలు ఇలా వాళ్ళ కుటుంబాన్ని